ఎగ్స్ వేగిపోయాయి, తీసేసుకున్నాము ఒక బౌల్లోకి. ఇప్పుడు 3 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని, ఉల్లిపాయ ఏమో పేస్ట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకుని వేయించుకుంటున్నాము. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది తొందరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చక్కగా కలుపుకోవాలి అంతానే. ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ వేగుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ కాదు. ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను. ఆనియన్ పేస్టు, పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేగుతున్నాయి. ఇప్పుడు ఇవి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుంటున్నాము. ఒక 2 స్పూన్స్ వేసాను. దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. పచ్చి జీడిపప్పు దొరికినప్పుడు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. రొయ్యలు వేసుకుని, ములక్కాడ వేసుకుని చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ములక్కాడలు వేసుకుంటున్నాము. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కింద మసాలా మాడిపోతుంది కాబట్టి కింద నుంచి ఒకసారి కలుపుకొని, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ములక్కాడలు చక్కగా మగ్గించుకోవాలి. రొయ్యలు కూడా వేసేస్తున్నాము. ఇవి పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టిన రొయ్యలు, వీటిని కూడా వేసేస్తున్నాము. ఉడకబెట్టి ఫ్రై చేసిన కోడిగుడ్లు కూడా వేసేస్తున్నాము. ఈ కర్రీకి సరిపడా కారం వేస్తున్నాము. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. ఈ కూరకి సరిపడా వాటర్ పోసుకుంటున్నాము. వాటర్ పోసుకుని ఒకసారి మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం కింద నుంచి పైకి కలుపుకుంటే మసాలా మొత్తం మనం చేసుకోబోయే కర్రీ అంతా ఈక్వల్గా పడుతుంది. ఎగ్స్ విరిగిపోయే ప్రమాదం ఉన్నప్పుడు ఇలాగా మనం తిప్పేసుకుంటే చక్కగా ఏది విరగకుండా వస్తుంది. మూత పెట్టేస్తున్నాను. ఇవి ములక్కాడలు, కోడిగుడ్లు చక్కగా మంచిగా ఉడకాలి. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. జీడిపప్పు ఫ్రెండ్స్, ఇది పచ్చి జీడిపప్పు. ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఇది కూడా వేసేస్తున్నాను. ఈ కర్రీకి మంచి టేస్ట్ జీడిపప్పు వల్లే వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్.
ఒకసారి మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్స్. గరం మసాలా వేసాం కదా, మొత్తం కర్రీ అంతా పట్టాలి. చూసారా ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. పచ్చి జీడిపప్పు వేసుకొని ఏ కర్రీ చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సమ్మర్లో మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది కదా, సో దొరికినప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్. దీన్ని మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఓ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలింది కదా. మన కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా ములక్కాయలు ఉడికిపోయాయి. గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. జీడిపప్పు కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఎలా అంటే చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ములక్కాడ, కోడిగుడ్డు, పచ్చి జీడిపప్పు, పచ్చి రొయ్యల కర్రీ చక్కగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాత వీడియోలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. నెక్స్ట్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.